నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. మరి ఈ 18 నెలలు కూడా వైసీపీ కీలక నేతలందరూ కూడా సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చేసి 6 నెలల తర్వాత నేను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తాను అని కొందరు అంటున్నారు. ఈవెన్ మేము అధికారంలో లేకపోయినా సరే కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నామని మరికొందరు అంటున్నారు. మరి ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్, మీరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అసలు వైసీపీ వాళ్ళని చూస్తే ముచ్చెమటలు పడుతున్నాయి అంటూ కొందరు చెప్తూ ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని మేము బెంబేలెత్తిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఆ అనిల్ అనే వ్యక్తి మాటలు ఎక్కువ, అరుపులు ఎక్కువ, పని తక్కువ, ఆలోచన తక్కువ. ఎందుకంటానంటే ఈ మాట, గతంలో నువ్వు చేసిన ఛాలెంజ్లు ఏమైనాయి? రాజకీయ సన్యాసం ఉన్నావు, ఇదేనా రాజకీయ సన్యాసం అంటే? నువ్వు కూడా మాట్లాడతావు, మాట మీద నిలబడవు. నేను ఆ రోజే చెప్పా, మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు చెప్పా, ఛాలెంజ్లు చేసి రాజశేఖర్ రెడ్డి లాగా మడమ తిప్పొద్దు, పరువు పోగొట్టుకోవద్దు. రాజశేఖర్ రెడ్డి మడమ తిప్పాడు, మాట తప్పాడు, నువ్వు కూడా అదే విధంగా చేస్తావేమో అని. ఈరోజు అట్టే మాట తప్పి మడమ తిప్పి మాట్లాడుతున్నావు. ఎవరు లెక్క చేస్తారు ఈయన మాటలు? ఈయన అనిల్ అనే వ్యక్తిని నెల్లూరులో తంతే పల్నాడులో పోయి పడ్డాడు, పల్నాడులో దాన్ని తను నీకు చెన్నైలో పోయి పడ్డాడు. ఇప్పుడు ఏదో రాజకీయ ఉనికి కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటున్నాండి. చెమట్లు నువ్వు దుడుచుకో ఫస్ట్. నువ్వు వేరే వాళ్ళకి నీ మాటలు అరుపులు ఎక్కువ. నిన్ను ఎప్పుడో అన్నారు, నువ్వు అసెంబ్లీలో అరిచినప్పుడు కాలకే లెక్క వస్తున్నాడు, బుర్ర తక్కువ, అరుపులు ఎక్కువ అని చెప్పి అనేవాళ్ళు నిన్ను. ఇప్పుడు కూడా నువ్వు అదే అరుపులు మాటలు ఎందుకు? ఇప్పుడు ఒకడికి భయపడరు అనిల్ అనే వ్యక్తికి. ఎందుకు చెప్పు? రోజు నేను ఎగ్జాంపుల్ ఒక్కొక్క కథ చెప్తా. రోజు మీరు వెళ్ళేప్పుడు ఒక్కొక్క రోజు బహు అని అరుస్తుంది, కరుస్తుందేమో అనుకుంటాం. రెండో రోజు అరుస్తుంది, ఇంకొంచెం ఏంది ఈ కుక్క నిన్న అరిచింది కరల, ఇంకొక రోజు కూడా అరుస్తా ఉన్నాను. ఆ విధంగా ఒక 4-5 రోజులు చూసిన తర్వాత ఈ కుక్క అరుపులే కానీ కరిచే కుక్క కాదు, అరుపులు ఎక్కువ, దీనికి పనితనాలు ఏం లేదన్నట్టు అనుకుంటాం కదా. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అరుపులు ఎక్కువ అరుస్తాడు అనిల్ గారు. ఆయన అరుపులు ఎట్టుండేటంటే, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అని చెప్పి చిటికలు వేసాడు ఇప్పుడు సిద్ధం సభల్లో. ఆ తర్వాత ఏమైపోయాడో చూసాం. ఇప్పుడు వచ్చి బుస్స మాటలు చెప్తున్నాడు. అలాంటి బుస్స మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఆయన మంత్రిగా ఏం చేసావు అనిల్ చెప్పు అంటే, ఇప్పుడు నువ్వు చెమటలు పట్టించేది నీ చెమటల కథ. ఇప్పుడు చెమటలు పట్టియాలంటే ఫ్యాన్ లేకపోతే ఆటోమేటిక్గా చెమట పడుతుంది, వాడేం చెమటలు పట్టించేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అనిల్ గారిని గౌరవిస్తాం. ఆయన మాట్లాడే మాటల వల్ల ఆయన విలువ పోగొట్టుకున్నాడు, ఎప్పుడో పోగొట్టుకున్నాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఆ నోరు మంచిది కాబట్టే నెల్లూరులో ఓడిస్తారని, పల్నాడులో ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసి వస్తే కనీసం గెలుస్తారనుకుంటే అక్కడ కూడా ఓడగొట్టారంటే ఆయన నోరు మంచిది కాదు. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడు? ఆయన మినిస్టర్గా చేశాడు, 1% తొందర ఎందుకన్నా వెయిట్ అని అరుపులు అరిచాడు. ఏమైంది? పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కూల్చిపోయి నొక్కాడు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి కష్టాలు పడి రాష్ట్రాన్ని మళ్ళీ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకొని పోతాం. నెల్లూరులో కాలువ దోవి లేని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి అతను కూడా మాట్లాడితే ఏంటి? ఆ మాటలను ఎవరిని పట్టించుకోరు. పొలిటికల్ కమెడియన్ అనిల్ అంటున్నారు అందరూ. అరుపులు అరవద్దు అంటారు. ఇప్పుడు కన్నా అరుపులు తగ్గించుకొని ఆలోచనతో పనిచేయి, ఆలోచనతో మాట్లాడు. నీకు సబ్జెక్ట్ నీళ్ళు, అరుపులు ఫుల్లు, అది తగ్గించుకోండి అనిల్ గారు. కొడాలి నాని గారు కూడా అసలు నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి 6 నెలలు సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే నా ధ్యేయం, నేను ఆయన కోసం ఎంతవరకైనా పనిచేస్తాను. అది జరగదమ్మా. అదేదో సినిమాలు అంటారు చూడు, అది జరగదా, ఇంకా అది జరగదని. అట్లా జరగదు. నువ్వు ఎమ్మెల్యే అవ్వడం జరగదు, ఆయన మళ్ళీ ఇంకొకసారి సీఎం అవ్వడము జరగదు. మీరు కళ్ళగంతా ఉన్నారు. నువ్వు 6 నెలల తర్వాత వచ్చేది. ఇప్పుడు నిన్ను ఎవరు ఆపారు? నిన్ను ఎవరు ఆపేసినట్టుగా నేను 6 నెలల తర్వాత మళ్ళీ నిన్ను ఎవరు ఆపారు? ఇప్పుడు ఎవరన్నా ఆపారు నిన్ను? నువ్వు తిరుక్కో. నిజంగా నీకు అంతుంటే ప్రజలు నేను తరిగి కొడతారు. గుడి వాళ్ళు తిరిగితే పోలింగ్ బూత్లో కౌంటింగ్ జరుగుతుంటే లేసి వెళ్ళిపోయిన పిరికి పంద కొడాలి నాని. మీకు తెలియదా? మాటలు అంతకుముందు ఎలా ఉన్నాయి తెలుసా? పోలింగ్ బూత్ ఆయన ఒకటి చెప్పేది, వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు, లాస్ట్కి ఈయన వెళ్ళిపోయాడు. ఎలక్షన్ అయ్యి 18 నెలలు అవుతుంటే జనాల్లో కనబడ్డు, తిరిగితే జనాలు ఎక్కడ కొడతారో అని భయం మనోడికి. అందుకని చెప్పి అది నిజంగా బైపాస్ సర్జరీ వచ్చిందో లేదా అది చెప్పి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆ విధంగా నాటకాలు ఆడుతూ ఉన్నాడు తెలియటంలా. ఒకప్పుడు ఎగిరాడు కదా, ఎన్ని మాటలు మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. ఆ బూతులు చూసి పిల్లకాయలకి ఇప్పుడు చెప్తే వాడిని చూసి నేర్చుకోవద్దురా అంటారు చూడాలి, వాళ్ళ కొడాలి నాని చూసి నేర్చుకోవద్దని రా అనేవాళ్ళు. అట్లా మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి ఏం బీకుతారు వీళ్ళంతా రాజకీయాలకి? నేను ఒకటి చెప్తున్నానండి, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకి అరువులు కాదు.
వీళ్ళు రాజకీయాలు చేద్దామనుకున్న ప్రజలు వీళ్ళని చీదరిస్తారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వస్తే వైఎస్ఆర్సీపీ 100% అధికారంలోకి రాదు మళ్ళీ భవిష్యత్తులో. ఎందుకంటే ఈ అనిల్కి నోటి దోల, ఏం మాట్లాడతాడో మనోడికి తెలియదు. సబ్జెక్ట్ ఏమో నిల్లు, అరుపులు ఫుల్లు, ఈ కొడాల నాని బూతులు ఫుల్లు, ఏమన్నా మంచి మాట్లాడేది తక్కువ. వీళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? మళ్ళీ బూతులు మాట్లాడతారా? ఇప్పుడు రోజా ఉంది, రోజా మాట్లాడే మాటలకే సగం మంది ఏంట్రా ఈ మాటలు, ఈ వాయిస్ నిన్న కూడా మాట్లాడుతూ ఉంది ఒక అమ్మకి అబ్బకి ఏవేవో పెద్ద పెద్ద బూతు మాటలన్నీ. మళ్ళీ వచ్చి అతని పేరు నాని ఏంది మనకు కిండలు ఎక్కువ, కిండల మాటలు ఎక్కువ. నువ్వు మినిస్టర్గా ఉండి చేసింది లేదు, నువ్వేమంటావు నేను జగన్మోహన్ రెడ్డికి పెద్ద పాలేరుని అంటావు, ఆ పాలేరు పనికి తప్ప ఇంకెందుకు పనికిరావని చెప్పి ప్రజలు నిన్ను తేల్చేశారు. నువ్వు ఓడిపోతావని తెలిసి నీ కొడుకుని నిలబెట్టి ఓడించేసావు. నీ కొడుకు అంటావా, అతనికి అసలు సబ్జెక్టే తెలియదు, అదేదో సగం సగం మాటలు మాట్లాడుతూ ట్రోల్ అవుతూ ఉంటాడు. అది చరిత్ర. వీళ్ళందరూ చేంజ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు అని మేము చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు ఆల్రెడీ తేల్చేశారు. మళ్ళీ ఇంకో కొత్త తరం కూడా వీళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు రాజకీయాల్లో? వీళ్ళు చెమటలు పట్టేయడం కాదు, వాళ్ళకి చెమటలు పట్టకుండా ఉంటే జాగ్రత్తగా ఉండమండి. ఎందుకంటే రోడ్లపైకి వస్తే జనాలు రాళ్లతో కొడతారు. వీళ్ళు చెమటలు పడదామని అనుకున్నా చెమటలు ఇప్పుడు కరెంటు ఫుల్గానే ఇస్తూ ఉన్నారు. గతంలో కరెంటు కోతలు ఏమి లేవు. అది కూడా తెలుసుకోమనండి వీళ్ళని. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది క్లారిటీగా అండి, కొడాల నాని కావచ్చు, ఈ అనిల్ కావచ్చు, ఇంకొక బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఈ వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళంతా రాజకీయాలకు అనర్హులు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలు తేల్చేశారు. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకి అవకాశం మీరు. ఈరోజు చూడండి, మీరు శాసనసభ్యులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఒక పాలకపక్షమే ఉన్నా దేని గురించి మాట్లాడుతున్నారు? పాలకపక్షమే ప్రతిపక్షమై ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ప్రజా సమస్యలకి ఒక జవాబుదారీతనంగా ఈరోజు నిలబడి చెప్తూ ఉన్నారు. ఏం కావాలి, ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒక జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ జవాబుదారీతనంగా ఉన్నారు. నిరంతరం పేదల సేవలో పేదల మధ్య అని చెప్తూ ఉన్నారు. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటూ మన పరిసరాలకు ప్రతి వారంలో ఒకరోజు అన్నా క్యాంటీన్లో భోజనం అంటూ పేదల మధ్యలో అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఒక రైతన్న మీకోసం అంటూ, ఆటో డ్రైవర్ల సేవలు అంటూ, అదేవిధంగా మత్స్యకారుల సేవలో అంటూ, ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలకు చెక్ పెట్టలేకపోతున్నారు అనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తుంది. ఒకటండి, వాళ్ళు విష ప్రచారం, దాన్ని నిజమే అది ఫేక్ అని చెప్పి మేము చెప్తున్నాం ఆల్రెడీ. మీరు ఎక్కడికంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. మెడికల్ కాలేజెస్దే ఒక విధానం ఉంది. మీరు చెప్పండి, ఆ మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఏమంటున్నారు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం లేదా, అది ప్రభుత్వ కాలేజీలు. ఆ కాలేజీ పేరులో కూడా ప్రభుత్వ కళాశాల అని ఉంది అని చెప్పి క్లారిటీగా చెప్తూ ఉన్నాం. వీళ్ళేంటి, మేము పట్టిన కుందేలకి 6 కాళ్ళు 7 కాళ్ళు 8 కాళ్ళు అంటారు కదా, ఆ విధంగా మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు, 6 కాళ్ళు 7 కాళ్ళు 8 కాళ్ళు అన్నట్టు వాళ్ళ నోటికి వచ్చిన లెక్క చెప్పేసి మేము ఇన్ని అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ సామెత చెప్పాల్సి వచ్చిందంటే, గతంలో కూడా పింక్ డైమండ్ అన్నారు. ఏమైంది? పింక్ డైమండ్ చూపి. కమ్మడి ESPలో 30 మందో 36 మందో అన్నావు, ఎక్కడ చూపి. అదేవిధంగా ఆ రోజు చాలా చెప్పారు, తెలుగుదేశం పార్టీ పైన ఫేక్ ప్రచారాలు చేశారు. ఇదేదో వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకునేస్తున్నారు. అటు తీరా చూస్తే ఏమి లే, అన్ని విష ప్రచారాలే. ఈ రోజు కూడా పట్టిసీమ గురించి ఎగ్జాంపుల్ చెప్తా. ఒట్టిసీమ అన్నాడు. ఒట్టిసీమ అన్నాడు ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆ పట్టిసీమే కృష్ణా డెల్టాకి జీవనాడి అయింది. ఈరోజు మెడికల్ కాలేజీల పైన కూడా ఏంటంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు కట్టేస్తే చంద్రబాబు నాయుడుకి పేరు వచ్చేస్తుంది, అందుకని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అంటున్నాడు. మరి దానిపైనే 17వ తారీఖున గవర్నర్ని కలుస్తాం అంటున్నారు. ఇంతకీ ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరిగింది? కోటి సంతకాలు ఎవరు పెట్టుంటారు? మీరు పెట్టారని నేను పెట్టాను, ఎవరు పెట్టారు? ఎవరో పెట్టలా. యాడ్ నుంచి వచ్చాయి? వాళ్ళకేంటంటే ఫేక్ అలవాటు, వాళ్ళ పార్టీనే ఫేక్ పార్టీ. జగనన్న పిలిస్తే కోట్ల మంది జగనన్న ఇప్పుడు ఒకటి కోటి జెరాక్సులు, ఒక సంతకాన్ని 10 సంతకాలు చేసి, ఆ 10 సంతకాలను 100 సంతకాలు జెరాక్సులు చేసుకొని, ఆ జెరాక్సులు తెచ్చుకొని వచ్చి కోటి సంతకాలు అని చెప్పి చీప్ ట్రిక్స్ ప్లే చేసిన వ్యక్తులు వీళ్ళ మాట్లాడేది. కోటి సంతకాలు ఎవరు పెట్టారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఎవరో సంతకాలు పెట్టాలి వాళ్ళ దాంట్లో. ఎందుకంటే వీళ్ళ ఫేక్ పార్టీ అని తెలుసు, వీళ్ళ బ్రతుకు ఫేక్ అని తెలుసు. అంత బాగా జీవోలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అని కళాశాలకు పెట్టి, ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ అని పెట్టి, అవి ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వీళ్ళేంద్ర ప్రైవేట్ అంటా ఉన్నారు. మనందరికీ కళ్ళు ప్రభుత్వాన్ని కనిపిస్తుంటే వాళ్ళకి ప్రైవేట్ అని కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందో, లేదా వాళ్ళ చెవులకి ఏమన్నా వినబడటం లేదేమో చూపించుకోండి. అనారోగ్య సమస్యలు ఉంటే అవి కళ్ళు చెవులు కరెక్ట్గా సెట్ చేసుకోమని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులకి. ఎందుకంటే జీవోలో క్లారిటీగా చెప్పారు కదా, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పి, ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ అని చెప్పి చర్యలు తీసుకోవచ్చు కదా. మీరు ఇంతలా చెప్తున్నా వాళ్ళు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. చర్యలు తీసుకొని లీగల్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇస్తే ఇదే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏమంటారు తెలుసా? కక్ష సాధింపు అంటారు. కక్ష సాధింపు అంటారు.
ఇప్పుడు లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా చేస్తూ ఉన్నారు. సాధింపు అంటారని చెప్పి ప్రజలను తప్పు నేను ఒక్కటండి, తప్పుదో పట్టించే వాళ్ళని పైన చర్యలు ఉంటాయి, చట్ట ప్రకారంగా ఉంటాయి. చట్ట ప్రకారం ఇప్పుడు ప్రైవేటీకరణ హైలైట్ చేస్తూ ఇప్పుడు ఒకటి మీరు చెప్పేదండి, వీళ్ళ విష ప్రచారం, వీళ్ళ బ్రతికే ఫేక్ బ్రతుకు. వీళ్ళు ఏంటంటే రేపు డబ్బులు ఇస్తే వాళ్ళ సొంత అమ్మ నాన్నను కూడా తిట్టే పెయిడ్ వైసీపీ బ్యాచ్ వాళ్ళు, అంత దిగజారిపోయిన వాళ్ళు. ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తున్నాయంటే క్లారిటీగా జీవోలో ఇచ్చాం, ఇది ప్రైవేట్ వాళ్ళది కాదు, ప్రభుత్వందే, ప్రభుత్వమే నడిపిస్తుంది, ప్రభుత్వ పరిధిలో ఉంటుందని చెప్పాం. బుర్ర ఉండేవాడికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది. నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేమంటారు కదా, ఆ విధంగా వైసీపీ వాళ్ళు నిద్రపోతున్నట్టు నటిస్తూ కావాలని విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏంటంటే జనాలు చెప్తారు, జనాలకి తెలుసు మేమేంటనేది, మా చిత్తశుద్ధి ఏంటంటే జనాలకు తెలుసు. రేపు వాళ్ళు చేసే విష ప్రచారాలే వాళ్ళ పార్టీకి సమాధి కడతాయి. ఎప్పుడు జనాలైనా ఆన్సర్ చెప్పేది ఒకటి ప్రభుత్వం పైన మీరు అంటున్నారు, ప్రభుత్వం పైన దానిపైన లీగల్గా ప్రొసీజర్గా నోటీసులు ఇచ్చి వాళ్ళపై నుంచి వివరణ తీసుకోవడం అవన్నీ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఫైనల్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్, గుర్తుపెట్టుకోండి, ప్రజల అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో. ఇలాంటి విష ప్రచారాలు ప్రజలు నమ్మకుండా ప్రజల్ని చైతన్యవంతులు మేము చేస్తాం. ఇచ్చే ఆన్సర్ ప్రజలు 2024లో ఇచ్చేసారని, మరి 18 మంత్స్ అవుతుంది. 18 మంత్స్లో మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా. ఏం చేశారని కాదు, మీరు చేసింది అభివృద్ధి చేసినా సరే అభివృద్ధి పైన అడ్డంకులు వేసే వాళ్ళని కానివ్వండి, లేదంటే ఈ ఫేక్ రాజకీయాలు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు అబ్యూజింగ్గా వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని ఈవెన్ ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. ఎందుకు చర్యలు తీసుకోలేదు? బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడిన దానికి తీసుకొని చర్యలు తీసుకున్నాం, అరెస్ట్ చేశారు. అదేవిధంగా సవీంద్రారెడ్డి అనే వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ని బయట నుంచి వస్తే అతను లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా అరెస్ట్ చేశారు. అదేవిధంగా తప్పుడు రాతలు రాసే వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని, వర్రా రవీంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళపైన తప్పుడు రాతలు రాసే ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకొని లీగల్గా ప్రొసీజర్గా న్యాయస్థానాల్లో పెట్టడం జరిగింది. కొంతమంది వాళ్ళు కొన్ని రోజులు 6 నెలలు 7 నెలల తర్వాత ప్రొసీజర్ ప్రకారంగా బెయిల్ మీద వచ్చారు. వాళ్ళపైన అక్యూజులు నడుస్తూ ఉన్నాయి. రేపు దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని మేము నమ్ముతూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ కఠిన శిక్షలు పడతాయి. దీంట్లో ఇంకా మేము ఎందుకు వెనకడిగేయడం? మీరు చెప్పండి. ఒకటి ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తామండి ఎక్కడ కానీ. కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వం చేయదు. మీరు అంటున్నారు ఫేక్ ప్రచారం చేసే వాళ్ళందరినీ ఏం చేస్తాం? చట్ట ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ వీళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా వాళ్ళ బ్రతికెలా అయిపోయిందంటే మేము రోజు ఇదే అశుద్ధమే తింటామనే అలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయగలుగుతాం? ఇంకా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫైనల్గా భూస్థాపితం చేయాలని చెప్తున్నా. భూస్థాపితం చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఏంటి? కొడాలి నాని పైన చర్యలు ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. మీరు చెప్పినట్టుగానే కొడాలి నాని పైన చర్యలు ప్రొసీజర్ ప్రకారంగా ఉంటాయి. కొడాలి నాని పైన ఎవరిపైన ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ప్రొసీజర్కి అగైనెస్ట్గా తెలుగుదేశం పార్టీ వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు. అంతెందుకు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కక్ష సాధింపు చేస్తే రేపు భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష సాధింపు చేసి ఒక్కటి చెప్తాను, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు పైన కక్ష సాధింపు చేసి కేసు పెట్టారు. ఈరోజు న్యాయస్థానాల్లో బాగా విచారించి పూర్తిగా ఫైనల్గా అంతా విచారించిన తర్వాత ఏంది, ఆధారాలు లేవని కోర్టు కొట్టేసింది. కానీ అలా అనట్లేదు కదా, అధికారులను బెదిరించి కేసులు కొట్టేయించేసుకున్నారు అంటున్నారు. వాళ్ళు అంటారు వాళ్ళ బ్రతుకంతా వాళ్ళు బెదిరించి కొట్టేసి ఇచ్చుకుంటారు. ఆ విధంగా అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారి పైన డైరెక్ట్ అటాక్ జరిగితేనే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాం, కక్ష సాధింపుగా వెళ్ళాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కారం, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కక్ష సాధింపు చేయదు. నేను ఎందుకు ఇంతగా కక్ష సాధింపు చేయదు అని శ్రద్ధ చెప్తున్నానంటే ఇది ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వం నుంచి ఉండాలి కాబట్టి, ఈరోజు వాళ్ళు చేసే తప్పులు ప్రజల ముందు పెట్టాలి కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఫైనల్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రజలు కాదని మీరు 2-3 సార్లు అన్నారు. ప్రజలే ఫైనల్ అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో. ఈరోజు వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము ఎవరిని చైతన్యవంతులు చేయాల్సింది? ప్రజల్ని చేయాలి. ప్రజలకు చేస్తే అవునరా వాళ్ళని మనం ఓడించినా కానీ వాళ్ళు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు మంచి చేస్తూ ఉంటే విషం జిమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఒక విష పురుగు. వీళ్ళని మనం పూర్తిగా అంతమొందించాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తిరుగులేదనుకున్న కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే పాతాళానికి తొక్కామో ఈ పార్టీని కూడా అలాగ పాతాళానికి తొక్కితేనే రాష్ట్రం బాగుపడుతుందిరా అనే విధంగా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ కొడాలి నాని అప్పుడు బూతులు మాట్లాడాడు, మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాడంటే ఏం బూతులు మాట్లాడడానికా? మళ్ళీ ఈ అనిల్ వస్తా అన్నాడు, కనీసం ఒక ఇరిగేషన్ ఒక చెక్ డ్యామ్ గట్టలేనాడు, మళ్ళీ వచ్చి మాట్లాడతాడంటే ఏం మాట్లాడతాడు? బురద చల్లడం వీళ్ళకి తెలిసిన బూతులు మాట్లాడతారా? ఇలాంటి బూతులు వాళ్ళు వద్దనుకున్నాం కదా, వద్దనుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటున్నా అంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాలుగా ఈసారి 11 ఇచ్చాం, ఇంకా భవిష్యత్తులో 11 కూడా ఇవ్వకూడదని చెప్పి ప్రజలు ఆలోచించే విధంగా చైతన్యవంతులు చేస్తాం. ఆ బాధ్యత మాపై ఉంది. వాళ్ళు చేసే ప్రతి తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడతాం, తరిమి కొడతాం వాళ్ళని రాష్ట్రం నుంచి. గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ చర్యలు ఉంటాయి. ఈరోజు ఎంతమందిని
ఒక చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తిని, ఒక టీటీడీ ఈఓగా చేసిన వ్యక్తిని అందరినీ కోర్టు బోన్లో నిలబెట్టాం చట్ట ప్రకారంగా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సీఎం ఓఎస్డీగా చేసిన ఇలాంటి వాళ్ళందరినీ చట్ట ప్రకారంగా కోర్టు బోన్లో నిలబెట్టాం, చట్ట ప్రకారం వెళ్తున్నాం. అంతేగాని మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం అరెస్ట్ అని నోటీస్ కూడా ఇవ్వకుండా ఆన్ స్పాట్లో వచ్చి అరెస్ట్ చేశారు, అది కక్ష సాధింపు అంటే. అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ జరుగుతుందని తెలిసి కావాలని వచ్చి అరెస్ట్ చేశారు, అది కక్ష సాధింపు అంటే. కొల్లు రవీంద్ర గారిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు, బీసీ జనార్దన్ రెడ్డి గారిని రాత్రికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఇవి అక్రమ అరెస్టులు అండి. అవి అక్రమ అరెస్టులు కాదంటండి. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళే లొంగిపోయారు, అయినా సరే అది అక్రమ కేసులు అంటున్నారు. ఒకటి బుద్ధుండేవాడెవడు ఆ విధంగా మాట్లాడు. ఎందుకు చెప్పమంటారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జంట హత్యల కేసులో కావచ్చు, వాళ్ళు ఎంతోమంది అమాయకుల్ని ఆ ప్రాంతంలో చంపారు, ఓకేనా? ఆ ప్రాంతంలో వాళ్ళు ఎంతోమందిని చంపారు. అలాంటి చంపేసిన వ్యక్తుల్ని వీళ్ళు బెయిల్కి వెళ్ళారు, ముందస్తు బెయిల్కి. ఎవరు? వాళ్ళపైన కేసులు ఉన్నాయి, ఈ విధంగా చంపారు అని చెప్పి ఆధారాలతో పట్టుబడ్డారు. దానికోసం వీళ్ళు బెయిల్కి వెళ్ళారు. బెయిల్కి వెళ్తే హైకోర్టులో బెయిల్, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దండి, ఎందుకంటే వీళ్ళపైన ఉన్నాయి, లొంగిపోండి అంటే వాళ్ళు వచ్చి లొంగిపోయారు. ఇక్కడ ఎవరు అరెస్ట్ చేశారు? ఏ పోలీసు పోయి అరెస్ట్ చేశాడు? ఏం అరెస్ట్? చెప్పు, సమాధానం చెప్పు. మీరు చెప్పండి, వాళ్ళని అరెస్ట్ చేశారా, లొంగిపోయారా? వాళ్ళు ఎందుకు లొంగిపోయారు? అక్రమ కేసా? అక్రమ కేసు అయితే లొంగిపోతారా? సుప్రీంకోర్టు లొంగిపోమని చెప్తే వీళ్ళు లొంగిపోతారా? తెలీదా? వీళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలుసు. వీళ్ళు సానుభూతి డ్రామాలు ఆపమనండి. నేను ఒకటి చెప్తా, వాళ్ళ పోస్టు, వాళ్ళ అఫిషియల్ మీడియా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ దాంట్లో వాళ్ళు రాసుకోండేదానికి మీరు డిస్ప్లే చేయండి, నేను మీకు పంపిస్తాను. దీని గురించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అఫిషియల్ పేజ్లో అక్రమ నిర్బంధానికి 2వ రోజు సత్యమేవ జయతే అని చెప్పి వీళ్ళు వేసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అఫిషియల్ పేజ్, నేను మీకు లింక్ ఇస్తా, మీరు డిస్ప్లే చేయండి ఇది వీడియోలో. అక్రమ నిర్బంధానికి 2వ రోజు సత్యమేవ జయ, వీ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పి వేసుకుంటే కామెంట్లు వేశారు. దీంట్లో వేసినట్టు ఏంటో తెలుసా? ఈ కామెంట్లు నేను చదువుతాను, ఇది ప్రజలందరూ కూడా చూడాలి. ఇద్దరు క్రిమినల్ అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటారా? క్రిమినల్స్ కంటగా నిలబడే పార్టీ నమ్మిది, తరింగ్ కొడతారు రాష్ట్రం నుంచి. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం పెట్టారంటే వాళ్ళు అది పెడితే కిందకు వచ్చిన కామెంట్, అరే సుప్రీంకోర్టు కూడా ఈ వ్యక్తులు బయట ఉండటం ప్రమాదకరమని లోపలికి వెళ్ళమని ఆర్డర్ వేసిందిగా, మరి అక్రమ అరెస్ట్ అంటావేంటి అడ్మిన్ బ్రో అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి, ఈ నిర్బంధం 360 రోజులు నా దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పి పెట్టాడు. ఈడ పెట్టిన ఒక్కొక్క కామెంట్కి 100 మంది లైకులు కొట్టారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళ అరెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళు ఎంత క్రిమినల్స్. వైఎస్ఆర్సీపీ ఒక దొంగల గుంపు, అభివృద్ధి అంటే తెలియని చీడపురుగు జగన్ రెడ్డి గాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, మంచి రాజకీయం చేయండి, హత్యా రాజకీయాలు మానేయండి, మనుషుల్లాగా బతకండి. ఇంత బతికి చెప్పకూడదు తింటున్నారు, మరి బతికి సచ్చినా ఒకటే మనుషుల్లాగా మారండి. ఇది అక్రమ నిర్బంధం కాదు, మీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు, అది కూడా న్యాయస్థానం ఆదేశాలతో. మీరు చేసిన నేరం ఇప్పుడైనా తెలుసుకోండి, ఈ విధమైన దుష్ప్రచారం మానుకోండి. మీలాంటి క్రిమినల్స్ జైల్లో పెట్టడం అన్యాయమే. అంటే దాని అర్థం ఏంటి? అర్థం చేసుకోండి. వాళ్ళని ఎవరు బంధించలేదు, వాళ్ళంతా వాళ్ళు లొంగిపోయారు. అబ్బో అట్నా, ఇలాంటి వారికే సపోర్ట్ చేస్తున్నది, మీలాంటి వారికి వారి చేతుల్లోనే జరగాలని జరుగుతుంది, అప్పటికైనా మెలకు వస్తుంది అని చెప్పి ఈ విధంగా పెట్టున్నారు. ఈవీఎంలు పగలగొట్టి ఎన్ని రోజులైంది కొంచెం చెప్పండి. ఈ విధంగా కోర్టుకు పోయారు కదా, వాళ్ళే లొంగిపోయారు కదా అని చెప్పి ఈ విధంగా వేశారు. వీ స్టాండ్ విత్ పిన్నెల్ అంటున్నారు, ఎంతసేపు నిలబడతారు, అప్పుడప్పుడు మధ్య కాసేపు కూర్చోండి అని చెప్పి వీళ్ళపైన సెటైర్లు వేస్తున్నారు. వీళ్ళు ఇంకా కొంతమంది వీళ్ళ గురించి ఇదొక మహిళ భావోద్వేగంతో వీళ్ళు చంపారు చూడండి, ప్రాణాలు గొంతులు కోసారు చూడండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నదమ్ములు. ఆ ఇంట్లో ఒక ఆడబిడ్డ నా కొడుకుని నా భర్తని లేకుండా చేశారే, నన్ను రోడ్డుపై నిలబెట్టారే, ఉసురు కొట్టుకొని పోతారని చెప్పించింది ఆ రోజు ఆమె. అంటే చేసిన పాపాలకి ఈరోజు అనుభవిస్తున్నారు. ఈరోజు నేనేదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లో 2 ఆడవాళ్ళు వచ్చి ఇటు పట్టుకొని వాళ్ళు ఏదో ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు సానుభూతి డ్రామాలు చూపిస్తున్నారు చూడండి. 2 భర్తని కొడుకుని కోల్పోయిన తల్లి ఆ ఆవేదన ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళు ప్రాణాలు ఎందుకు తీసావు? వాళ్ళు ఏమన్నా నీకు రాజకీయంగా ప్రత్యర్థుల? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు కదా, సామాన్యులు కదా. వాళ్ళేదో వాళ్ళ సానుభూతితో వాళ్ళ ఒక పార్టీని పెట్టుకుంటే అలాంటి వాళ్ళని మాకు జయగుట్టని చెప్పి గొంతులు కోసి చంపించారు కదా. ఆ పాపం ఊరికే పోతుందా? అంతమందిని గొంతులు కోసినప్పుడు వైసీపీలో ఈరోజు వీ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటున్నారు కదా. ఆ రోజు గొంతులు కోసేప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా గొంతులు కోయడం తప్పు, ప్రాణాలు తీయడం తప్పని ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు లేవన్నోళ్ళు ఈరోజు ఎందుకు వేస్తున్నాయి? ఒక క్రిమినల్ అరెస్ట్ చేస్తే ప్రజలందరూ ఆలోచించాలి. ఇది
పేద ప్రజలకి పెత్తందారుడికి జరిగిన యుద్ధం. దీంట్లో న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి క్రిమినల్స్ బయట ఉండకూడదు, లోపల ఉండాలి అని చెప్పి లోపల పెట్టి వీళ్ళు లొంగిపోయారు అంతే. ఇక్కడ ఎవరు అక్రమ అరెస్టులు చేయలా, అక్రమంగా చేయలా. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్రిమినల్స్, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు శ్యామల గారు వచ్చి పిన్నెల రామ్ అక్రమ అరెస్ట్ అంటారు. ఏం డ్రామాలు ఆడుతున్నావా? చెప్పండి అమ్మా, నువ్వు ఒక మహిళవి, ఒక భర్తని చంపేసి వాళ్ళ కొడుకుని చంపేసి రోడ్డు పైన వదిలేస్తే ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి? ఎందుకు చంపాల్సి వచ్చింది? మీ రాజకీయ అవసరాల కోసం. అలాంటి చంపేసిన క్రిమినల్కి నువ్వు అండగా నిలబడుతున్నావు. ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు క్రిమినల్స్ వైపా, పెత్తందారుల వైపా? సమాధానం చెప్పు. వాళ్ళేం స్వాతంత్ర పోరాటం చేసేలా, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల ప్రాణాలు తీసిన ఒక క్రిమినల్కి మీరు అండగా నిలబడుతున్నారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇది లేదు, కానీ వాళ్ళు ఎంతమంది ఉసురు, ఎంతమంది ప్రాణాలు తీయించారు, ఎంతమందిని వేధించారు. వాళ్ళ ఉసురు ఊరికే పోతుందా? యవపాసమై మెడకు చుట్టుకుంది. వాళ్ళు ఎవరు పెట్టున్నారు 365 రోజులు రాకూడదని? రాకూడదు. ఇలాంటి క్రిమినల్స్ ఈ భూమి మీద ఉండడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులకి చట్ట ప్రకారంగా శిక్షించాలి. రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే, రౌడీజం, గుండాయిజం చేయాలంటే చెమట్లో పట్టే విధంగా, భయపడే విధంగా చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.